హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ప్రపంచం ప్రశాంతమైపోయింది. ఇరాన్ వాళ్ళు సంతకం పెట్టారు. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంతకం పెట్టాడు. ఎవరో అడగకపోయినా పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా సంతకం పెట్టేశాడు. ఇక శాంతి వచ్చేసింది అని అందరూ అనుకుంటే మళ్ళీ అశాంతి ముందుకొచ్చింది. హార్ముజ్ జలసంధిని దిగ్బంధించినటువంటి ఇరాన్ రోజుకొక వాణిజ్య నౌకల్ని ధ్వంసం చేస్తుంది. హార్ముజ్ జలసంధి దిగ్బంధం అన్నది తన లక్ష్యం అని చెప్తోంది. అబ్బెబ్బే అదేమీ లేదు, హార్ముజ్ జలసంధి ఓపెన్ ఫ్రీ హ్యాండ్ అని అమెరికా చెప్తోంది. ఇంతవరకు ఇజ్రాయెల్ వాళ్ళు అనవసరంగా ఇరాన్ మీద దాడులు చేస్తున్నారని చెప్పిన అమెరికా ఇప్పుడు తానే వరుసపెట్టి దాడులు చేస్తుంది. ఈ ప్రభావం, ఈ పరిణామాలు ప్రపంచానికి ఎలాంటి సంక్షోభాన్ని సృష్టించబోతున్నాయి? ఇప్పటికే ఆయిల్కి ఒకసారి సమస్య ఫేస్ చేసిన మనం మళ్ళీ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది? దీనికి ఆల్టర్నేటివ్ ఉందా? అసలు యుద్ధం ముగింపు దశలో ఉందా లేదా? ఈ అంశానికి సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జాతీయవాద విశ్లేషకులు రాకా సుధాకర్ గారు. నమస్తే అండి. నమస్తే సాయి గారు. ఎలా చూడాలి? అమెరికా మళ్ళీ వరుసబెట్టి విరుచుకుపడుతుండడం, ఇజ్రాయెల్ ఆపి ఇప్పుడు తానే దాడులు చేస్తుంది. వాస్తవానికి అమెరికా సమస్య చాలా భిన్నమైనది సాయి గారు. అమెరికా ఎవరు ప్రశ్నించలేని అగ్రరాజ్యపు స్థాయి నుంచి స్థానిక రీజనల్ లెవెల్లో అమెరికాని సవాల్ చేసేటటువంటి శక్తులు పుట్టుకొచ్చాయి. ఇది అమెరికాని బాగా ఆందోళనకు గురి చేస్తున్నటువంటి విషయము. పశ్చిమాసియాలో ఇరాన్ ఉంది, అదేవిధంగా దక్షిణాసియాలో భారతదేశం ఉంది, మీకు ఇండో పసిఫిక్ కి వెళ్ళేటప్పటికి చైనా ఉంది. ఈ మూడు శక్తులు అమెరికా యొక్క ఆధిపత్యాన్ని సవాలు చేస్తున్నాయి. అదే సమయంలో అమెరికాకి సంబంధించినటువంటి ఆర్థిక సత్తాకి కేంద్రమైనటువంటి డాలర్ నుంచి ప్రపంచ వాణిజ్యాన్ని పక్కకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానిలో బ్రిక్స్ ఒక పెద్ద ప్రయత్నం. అందులో రష్యా ఉంది, ఇండియా ఉంది, బ్రెజిల్ ఉంది, అదేవిధంగా చైనా ఉంది. ఈ దేశాలన్నీ కలిపి బ్రిక్స్ కూటమి ఉంది. కాబట్టి ఈ మొత్తము ప్రయత్నంలో అమెరికాలోని బలహీనత, అగ్రరాజ్యపు హోదాను స్థాయిని కొనసాగించాల్సినటువంటి అవసరము, ప్రపంచ తగవులన్నిటికీ మధ్యవర్తిగా నిలబడాలన్నటువంటి ఇంతకాలము ఆ రకంగా చేస్తూ వచ్చింది కాబట్టి అది కొనసాగించాలన్న తత్వము, దీంతో అమెరికా అనవసరమైనటువంటి రెండు ప్రధాన యుద్ధాన్ని తెచ్చుకుంది. ఒకటి యుక్రెయిన్ యుద్ధము. అక్కడ కూడాను రష్యా చాలా పెద్ద దేశం కావడం వల్ల రష్యాకి కలుగుతున్నటువంటి నష్టాలను భరాయించుకుని పోరాడగలిగే సామర్థ్యం ఉండేటప్పటికీ యుక్రెయిన్ కి సహాయం చేయడానికి ఇంకా విసిగిపోయినాయి నేటో దేశాలు. నేటో దేశాలు అంటే వాస్తవానికి అమెరికా అప్పటి నుంచి అసలు ఇది యుక్రెయిన్ నుంచి విత్డ్రా చేసుకోవాలంటే మీ ఇష్టం, మీరు యూరోపియన్ దేశాలు, నేటో దేశాలు సహకరించాలనే వాదన చెప్తూ వచ్చింది. మొత్తం మీద ఆ విషయం మీద యూరోపియన్ యూనియన్ కి, నేటోలో ఉన్నటువంటి యూరోపియన్ దేశాలకి అమెరికాకి పట్టడం లేదు. పశ్చిమాసియా సమస్య దగ్గరకు వచ్చేటప్పటికి పశ్చిమాసియా యుద్ధంలో ఇది ఒక క్విక్ యుద్ధంగా ముగిసిపోతుందని అమెరికా అంచనా వేస్తుంది. వెనిజువేలాలో సాధించినటువంటి విజయం వంటి విజయం సాధిస్తామని చెప్పి అనుకుంది. అయితే ఇరాన్ చాలా టఫ్ కస్టమర్. ఇరాన్తో లావాదేవీలు చేసిన వాళ్ళు కానీ, ఇరాన్ యొక్క చరిత్రను అధ్యయనం చేసిన వాళ్ళు కానీ ఇరాన్ని అంత తక్కువ అంచనా వేయటానికి లేదు. ఒక సుప్రతిష్ఠితమైనటువంటి 3000 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి నాగరికత ఉన్నటువంటి దేశం అది. భౌగోళికంగా కూడా ఆ దేశం మీద దండయాత్ర చేయడం కష్టం. కాబట్టి ఇరాన్కి తెలిసినటువంటి ఒక విషయం ఏంటంటే, మా దేశం మీద విదేశీ సైన్యాలు అడుగుపెట్టారు. కాబట్టి ఇరాన్కి తమ ఆస్తుల్ని కాపాడుకుంటూ, తమ అసెట్స్, సైనిక అసెట్స్ ని కాపాడుకుంటూ ప్రతిదాడి చేయగలరు. ఆ దిశగా వాళ్ళ యొక్క మిసైల్ ప్రోగ్రామ్ కొనసాగుతూ వచ్చింది. ఇరాన్ యొక్క మిసైల్ ప్రోగ్రామ్ నష్టం కాలేదు, దెబ్బతినలేదు అన్నది ఇన్ని రోజుల యుద్ధం తర్వాత కూడా ఇరాన్ దాడి చేయగలుగుతుంది. IRGCకి సంబంధించినటువంటి మిసైళ్లు అమెరికన్ స్థావరాల పైన, అమెరికా స్థావరాలకు నేలనిచ్చినటువంటి అరబ్ దేశాలపైన కూడా దాడులు చేసినాయి. తాజాగా జోర్డన్ పైన దాడి చేసినాయి. జోర్డన్ పైన దాడి చేయడం అంటే జోర్డన్ ని ఆనుకుని ఉన్నటువంటి దేశం ఇజ్రాయెల్. కాబట్టి మేము ఇజ్రాయెల్ ని కొట్టగలము అన్నటువంటి స్పష్టత చూపించింది. కాబట్టి అమెరికా ఈ యుద్ధం నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తోంది. కానీ తాను గెలిచినట్టుగా ప్రూవ్ చేసుకోవాలి, ముఖ్యంగా తన దేశ ప్రజలకి. దానికి కారణం ఒకటి. కారణం ఏంటంటే నవంబర్లో అమెరికాలో చాలా కీలకమైనటువంటి ఎన్నికలు ఉన్నాయి.
ఈ ఎన్నికలు ఆ తరువాత జరగబోయేటటువంటి అధ్యక్ష ఎన్నికలకి మూడుని సెట్ చేస్తాయి. ఏ పార్టీ వ్యూహం ఏమిటి, అసలు కాన్జర్వేటివ్స్ రిపబ్లికన్స్ మళ్ళీ విజయం సాధించగలరా, ఈ విషయం అంతా కూడాను అక్కడ నిర్ధారణ అవుతుంది. ప్రస్తుతం ట్రంప్కున్నటువంటి పాపులారిటీ రేటింగ్స్ ఎంత తక్కువగా ఉన్నాయంటే ఇరాన్ని ఓడించి గెలిచినట్టు తాను రుజువు చేసుకుంటే తప్ప అమెరికా ముందుకెళ్ళలేదు. ఈ కారణంగా ఒప్పందాలు చేసుకుంటున్నారు, కానీ ఆ ఒప్పందాల అమలులో ఇరాన్ ఈరోజు ఒక రకంగా పైచేయి సాధించి ఈ మొత్తము గల్ఫ్ యుద్ధం తరువాత రెండు శక్తులు పశ్చిమాసియాని శాసిస్తాయి. అక్కడ ఉన్న దేశాలన్నీ అయితే ఈ ఒక శక్తి వైపు వెళ్తాయి, లేకపోతే రెండవ శక్తి వైపు వెళ్తాయి. ఒక శక్తి ఇజ్రాయిల్, ఒక శక్తి ఇరాన్. కాబట్టి అన్ని దేశాలు ఈ రెండు దేశాలతో ఒప్పందం చేస్తే అమెరికా ప్రాక్టికల్ గా నెమ్మదిగా పశ్చిమాసియా నుంచి అవుట్ అవుతున్నది. దాని యొక్క తొలి సూచనలు ఇవి. కాబట్టి అమెరికా ప్రకటనలు అయితే చేస్తోంది, కానీ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ మీద ఇరాన్ యొక్క నియంత్రణని అది రద్దు చేయలేకపోతుంది, దెబ్బతీయలేకపోతుంది. దాటి వచ్చిన తర్వాత ఏదన్నా చేయడానికి ప్రయత్నిస్తోంది తప్పితే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ని దాటి వచ్చిన తర్వాత, కానీ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ని కంప్లీట్ గా ఫర్మ్లీ అబ్సల్యూట్లీ ఇరాన్ కంట్రోల్లో. కాబట్టి ఓవరాల్ గా అమెరికా యొక్క అంతర్జాతీయ పరపతికి, అమెరికా యొక్క అంతర్జాతీయ నాయకత్వానికి, అదేవిధంగా అమెరికాని ఇతర దేశాలు నమ్మే విషయంలో చాలా సీరియస్ దెబ్బ తగిలిందని మనము భావించవచ్చు. నేను ఇరాన్ మద్దతుదారుని కాదు, కానీ ఈ యుద్ధం యొక్క పరిణామాల్ని గనక చూస్తే ఇరాన్ అమెరికాని తట్టుకుని నిలబడడమే విజయం. సాయి గారు, రైట్. ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పుడు హార్ముజ్ జలసంధిని మళ్ళీ మూసేస్తున్నానంటుంది ఇరాన్, లేదు తెరిచే ఉంచామంటుంది అమెరికా. ఎవరిని నమ్మాలి? సైప్రస్ పడవ నిన్న ఇరాన్ సైన్యం సైప్రస్ కి చెందినటువంటి పడవని కొట్టేసి అందులో 11 మంది భారతీయ నావికులు ఉన్నారు. ఒకరు గల్లంతయ్యారు, 10 మందిని రక్షించగలిగారు. దాడి జరిగింది వాస్తవం, పడవ మునిగింది వాస్తవం, 10 మంది ఒకరు గల్లంతైన మాట వాస్తవం. కాబట్టి ఎవరి మాట నమ్మాలి? ఇరాన్ కి ఈ రోజు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ మీద స్ట్రైక్ చేయగలిగేటటువంటి కంప్లీట్ కంట్రోల్ ను ఉంచుకోగలిగేటువంటి సామర్థ్యం ఉన్నది. దానికి ప్రతిగా అమెరికా మొత్తము ఇరాన్ యొక్క పర్షియన్ గల్ఫ్ లో ఉన్నటువంటి అన్ని స్థావరాల మీద దాడి చేసింది. దాడి ఇది ఇదివరకు కూడా జరిగింది, అనేక సార్లు జరిగింది. ఆ దాడుల వల్ల ఇరాన్ యొక్క అటాక్ సామర్థ్యం తగ్గిందా? తగ్గలేదు. పర్యవసానంగా అమెరికాకి ఇప్పుడు దీనిలోంచి ఎలా బయటకు రావాలో తెలియనటువంటి పరిస్థితిలో ఉంది. అమెరికా వాస్తవానికి యుద్ధం ప్రారంభమయ్యే సమయానికి, గల్ఫ్ యుద్ధం ప్రారంభమయ్యే సమయానికి స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఓపెన్ గా ఉండింది. అన్ని దేశాల పడవలు రాకపోకలు సాగించాయి. యుద్ధం పెరిగిన తరువాతే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ని ఇరాన్ మూసింది. ఇరాన్ మూసిన తర్వాత ఇరాన్ ని దిగ్బంధనం చేయడం కోసం అమెరికా కూడా ఒక దిగ్బంధనాన్ని ప్రకటించింది. సో ఇప్పుడు లేని దిగ్బంధనాన్ని సృష్టించి ఆ దిగ్బంధనాన్ని తెరిపించడము లక్ష్యంగా అమెరికా పెట్టుకోవడం నిజంగా ఒక రకంగా అమెరికా వ్యూహాత్మక తప్పిదంగా మనము భావించవచ్చు. సాయి గారు, ఇరాన్ హార్ముజ్ జలసంధి అయితే పూర్తిగా ప్రస్తుతము ముఖ్యంగా ఆ ఏదైతే హార్ముజ్ యొక్క మలుపు ఉందో, ఇటు ఒమాన్ అటు ఇరాన్ ఈ మధ్యలో ఇరుకైనటువంటి 22 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉన్నటువంటి 2 సీ ఛానల్స్ ఉన్నటువంటి సీ లేన్ ఛానల్స్ ఉన్నటువంటి ఆ పాయింట్ ఏదైతే ఉందో అది ఇరాన్ కంట్రోల్. ఇప్పుడు అంటే క్రిందటిసారి మనం పెట్రోల్ డీజిల్ కొరత చూసాం, గ్యాస్ కొరత, ఇవన్నీ చూసాం. మళ్ళీ ఆ పరిస్థితి ఫేస్ చేయబోతున్నామా? చాలా మంచి ప్రశ్న సాయి గారు. ఎందుకంటే చాలా మంది ఆ మధ్య ఒప్పందం మీద సంతకం జరగగానే ఎల్ఎన్జిఓ సిఎన్జిఓ కొంత మన ధరలు తగ్గించారు, పెట్రోల్ ఎందుకు తగ్గించలేదు అని చెప్పి చాలా మంది మన దేశంలో ఉండే విపక్ష పార్టీలు, కొందరు అసలు అంతర్జాతీయ పరిణామాలు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, మన యొక్క ఆయిల్ ఎకానమీ దీని మీద అధ్యయనం లేని వాళ్ళు కూడాను చాలా మంది పెట్రోల్ డీజిల్ ధరలు కూడా తగ్గించాలి కదా, తక్షణమే తగ్గించాలని చెప్పి అడిగారు. కానీ భారతదేశం వెయిట్ అండ్ వాచ్ అప్రోచ్ ని తీసుకుంది. ఎందుకంటే ప్రతి దేశానికి దీనిపైన తనదైన అంచనా ఉంటుంది. ఆ అంచనా ఈ దేశం ఎటువైపు ఉంటుంది, లేకపోతే పరిస్థితి ఎటు వెళ్తుందని ఒక అంచనా ఉంటుంది. కాబట్టి మన ఉన్నటువంటి ఇన్పుట్స్ మనకు ఉంటాయి. కాబట్టి మనము పెట్రోల్ అండ్ డీజిల్ ధరల విషయంలో
ఆ, తగ్గించకుండా ఉన్నాం. ఎందుకంటే ఈ ఒప్పందం యొక్క అమలు తీరుని బట్టి మనము తర్వాత స్కేల్ డౌన్ చేయటము, ధరలు తగ్గించటము, మిగతావి చేయడానికి వీలవుతుందని చెప్పి మనం అబ్జర్వేషన్ లో పెట్టాము. మన అంచనా నిజమై రుజువైంది. కాబట్టి మళ్ళీ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ జలసంధి మళ్ళీ ఉద్రిక్తతలకి గురైనట్లయితే మళ్ళీ ప్రపంచ చమురు సరఫరా ప్రభావితం అవుతుంది. ముఖ్యంగా ఏషియాకి వచ్చేటటువంటి చమురు ప్రభావితం అవుతుంది స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ వల్ల. పర్యవసానంగా మనకి దాని వల్ల ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి మన దేశము ముందు జాగ్రత్తగా ధరల్ని తగ్గించలేదు, వెయిట్ అండ్ వాచ్ అప్రోచ్ని పెట్టింది. కానీ ఇది దీర్ఘకాలం కొనసాగింది. మళ్ళీ ప్రపంచంలో చమురు ధరలకు సంబంధించి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అయితే దీర్ఘకాల యుద్ధం చేసేటటువంటి ఓపిక అటు అమెరికాకి లేదు, ఇటు ఇరాన్కి లేదు. ఇరాన్ కూడా ఈ యుద్ధంలో చాలా నష్టపోయింది సాయి గారు. ఇరాన్ యొక్క పునర్నిర్మాణానికి కనీసం 40 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఇరాన్ కూడా యుద్ధాన్ని ముగించడానికి సిద్ధంగా ఉంది. ఎట్ ది సేమ్ టైం ఈ యుద్ధానంతర పశ్చిమాసియాలో తానే ప్రధానమైనటువంటి శక్తి, ఇజ్రాయెల్కి ధీటుగా నిలబడే శక్తి తానే అన్నటువంటి విషయాన్ని అది గుర్తించింది. కాబట్టి తన ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు కొంత అది హార్ముజ్ ని స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ని దిగ్బంధనం చేయటం కానీ, మిగతా చర్యలు తీసుకోవడం కానీ, అరబ్ దేశాలపైన దాడులు చేయడం కానీ ఇవన్నీ చేస్తోంది. కాబట్టి ధరల విషయంలో వెయిట్ అండ్ వాచ్ అప్రోచ్ ని అవలంబించడమే మంచిది. ఎందుకంటే సుదీర్ఘకాలం ఇది నడిస్తే మళ్ళీ చమురు ఎకానమీ, తద్వారా యావత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం ఉంటుంది, గోల్డ్ మీద కూడా దాని ప్రభావం ఉంటుంది. అంటే మన దేశము కనీసము ఒక 40-50 రోజుల షాక్ ని అబ్జర్వ్ చేసుకోగలిగినంత ఆయిల్ రిజర్వ్స్ మన దగ్గర ఉన్నాయి. కాబట్టి తక్షణము మన దేశంలో, భారతదేశం వరకు పెద్దగా కంగారు పడాల్సింది లేదు. బట్ అట్ ది సేమ్ టైం ధరలు కొద్ది కొద్దిగా పెరుగుతూ ఉండే, పెట్రోల్ ధర ముఖ్యంగా పెరిగే అవకాశమే ఉంటుంది. వాస్తవానికి మనం ఈ యుద్ధం స్టార్ట్ అయ్యాక చూస్తే ఆస్ట్రేలియాలో పెట్రోల్ బంకులు మూసేశారు, బ్రిటన్లో క్రైసిస్ వచ్చింది, అమెరికాలో కూడా ఇబ్బంది పడ్డారు, రష్యాలో కూడా ఇబ్బంది పడ్డారు అన్నటువంటిది అంతర్జాతీయ న్యూస్లో వస్తుంది. బట్ భారతదేశంలో కొరత అయితే రాలేదు, రేటు పెరిగింది. కానీ ఎలా మేనేజ్ చేయగలిగారు? దీనికి వాస్తవానికి సాయి గారు 1970s లో సూయజ్ జలసంధి ఏదైతే, సూయజ్ కెనాల్ ఏదైతే ఉందో దానిని ఈజిప్ట్ మూసివేసి 1970s లో ఇజ్రాయెల్ తో ఉన్నటువంటి వైరం కారణంగా సూయజ్ కెనాల్ ని మూసేసింది. అప్పుడు సూయజ్ కెనాల్ నుంచే అత్యధిక పెట్రోల్ వచ్చేది వెళ్ళేది. సూయజ్ కెనాల్ దిగ్బంధనంతో భారతదేశంలో కూడా పెట్రోల్ సమస్య వచ్చింది. దీని దృష్ట్యా అప్పుడైతే పెట్రోల్ దుకాణాలని మూసేయడము, అసలు గ్యాస్ అవైలబిలిటీ లేకపోవడం, నిజానికి అప్పట్లో పెట్రోల్ కానీ గ్యాస్ కానీ చాలా తక్కువ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ మాత్రమే వాడే. 1970s లో మన ఎవ్వరం కూడా సైకిళ్ళు కూడా, సొంత సైకిళ్ళు లేనటువంటి కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు. నేను సైకిల్ 1980లో సైకిల్ కొనుక్కున్నాను సాయి గారు. మా అమ్మ నాకు సైకిల్ కొనిచ్చింది. కాబట్టి 80s వరకు ఇంట్లో సైకిలే లగ్జరీ. పెళ్ళికొడుకి కట్నంగా సైకిల్ ఇచ్చేవాళ్ళు, ఆ పరిస్థితి ఉండేది. అయినప్పటికీ పెట్రోల్ బంకుల్ని మూయవలసి వచ్చింది. ఇండియాలో బాంబే కావచ్చు, ఇటువంటి అనేక ప్రాంతాల్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆగిపోయింది. దాని నుంచి భారతదేశం లెసన్స్ నేర్చుకుంది. మొట్టమొదటి విషయం 1970s తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి వ్యూహకర్తలు ఎవరైతే ఆర్థికవేత్తలు, ఇంధన ఉన్నారో వీళ్ళు ఈ సమస్య మళ్ళీ వస్తే ఏమవుతుంది, గల్ఫ్ లో పెరుగుతున్నటువంటి టెన్షన్స్ కావచ్చును, గల్ఫ్ వార్ కి సంబంధించి, సద్దాం హుస్సేన్ సంబంధించి కానీ, సిరియాకి సంబంధించి కానీ ఇవన్నీ జరుగుతున్నప్పుడు ముందుగా అంచనా వేయటము, తర్వాత దానికి సంబంధించినటువంటి చమురు నిల్వల్ని ఉంచడము. మన దేశంలో స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ అనేటటువంటి కాన్సెప్ట్ ని డెవలప్ చేశారు. విశాఖపట్నం దగ్గర, చెన్నై దగ్గర, ఆ రకంగా మన దేశంలో 3-4 చోట్ల అండర్ గ్రౌండ్ లో మన దగ్గర చాలా భారీ ఎత్తున స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ ని మనము దాచి ఉంచారు సాయి గారు. అంటే అత్యవసర పరిస్థితులు వస్తే వీటిని తీయడానికి వీలుగా, వీటిని వాడడానికి వీలుగా మనం ఒక ఏర్పాటు చేసుకున్నాము. దీంతో పాటు భారతదేశము ఒక 15 సంవత్సరాల నుంచి, ముఖ్యంగా
మోదీ ప్రభుత్వం వచ్చిన తరువాత నుంచి, అంతకుముందు మన్మోహన్ సమయంలో కూడా కొంత ప్రారంభమైంది, కాదనడానికి వీల్లేదు. మనము మన యొక్క చమురు దిగుమతులను డైవర్సిఫై చేస్తూ వచ్చాం. ఒకే డీలర్ నుంచి సామాన్లు కొనడం కాకుండా 10 రకాల డీలర్స్ నుంచి మనము సౌత్ అమెరికాలో ఉన్నటువంటి వెనిజువెలా కావచ్చు, పెరాగ్వే కావచ్చు, ఇటువంటి దేశాల నుంచి మనము చమురు, గ్వాటమేలాలో మంచి చమురు నిక్షేపాలు ఉన్నాయి. ప్రస్తుతము ఒక లాటిన్ అమెరికన్ కంట్రీకి గ్వాటమేలాకి మధ్య యుద్ధం జరుగుతోంది. ఆ దేశాల నుంచి మనము చమురు దిగుమతుల్ని డైవర్సిఫై చేశాం ఒకటి. రెండవది, మనము అరబ్ దేశాల నుంచి కూడాను చమురు దిగుమతులు కేవలం స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ మాత్రమే కాకుండా వేరే మార్గాల గుండా తీసుకొచ్చేటువంటి డైవర్సిఫికేషన్ జరిగింది. అన్నిటికన్నా కీలకమైంది, మనము రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటాం. ముఖ్యంగా యుక్రెయిన్ యుద్ధ సమయంలో రష్యా నుంచి తీసుకోవడానికి వీల్లేదని చెప్పి అమెరికా ఆంక్షలు పెట్టింది. ఆంక్షలకి భారత్ లొంగలేదు. కాబట్టి మనకి ఈ రోజు ఆల్మోస్ట్ 36 to 40% మన చమురు అవసరాలని రష్యా తీర్చగలుగుతుంది. ఇది పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. రష్యా నుంచి చమురు తీసుకోవడం వల్ల మనం చాలా లాభపడ్డాము ఆర్థికంగా, దేశీయ అవసరాలు, అంతర్జాతీయంగా మనం దాన్ని కొద్దిగా రిఫైన్ చేసి ఎక్కువ ధరకు అమ్ముకోవడం వల్ల లాభాలు ఆర్జించడము, ఇదంతా కూడా మనం చేయగలిగాం. కాబట్టి ఈ ఆయిల్ పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ ఏదైతే ఉందో అది చాలా పెద్ద ఎత్తున గత 10-15 సంవత్సరాలుగా చేయటం జరిగింది. కాబట్టి మన బాస్కెట్ ఇప్పుడు చాలా విస్తృతమైంది. అనేక దేశాల నుంచి మనం తెచ్చుకుంటున్నాం. దేని మీద కూడా, ఉదాహరణకి ఖతర్ నుంచి మనం ఎక్కువగా గ్యాస్ తెచ్చుకుంటాము. అయితే ఖతర్ తో పాటు ఇతర దేశాలను, ఇప్పుడు ఖతర్ వాస్తవానికి మొన్న ఇరాన్ దాడుల్లో ఖతర్లో పూర్తిగా ప్రొడక్షన్ ఆగిపోయింది. కానీ మనము ఎందుకంటే మొత్తం ప్లాంట్ నే కొట్టేసింది ఇరాన్. కానీ మనము వేరే వేరే దేశాల నుంచి గ్యాస్ ని తెచ్చుకునేటటువంటి ఏర్పాటుని, మనం ప్రత్యామ్నాయ ఏర్పాటును చేసుకున్నాం. కాబట్టి గ్యాస్ విషయంలోనే కొద్దిగా ఇబ్బంది పడ్డాం, కానీ దాని కుదుపుల్ని కూడా మనము తట్టుకోగలిగాం. కాబట్టి వ్యూహకర్తల అంచనా, ముందస్తు ప్లానింగ్, స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ కావచ్చును, లేకపోతే ఏ సమయంలోనైనా దేశంలో ఒక నెలకు సరిపడా రిజర్వ్స్ ఉండడం వల్ల మనము తక్షణ షాకుల్ని మనము భరించగలము. అంతగా పరిస్థితి వచ్చినట్టయితే ఆడ్ ఈవెన్ నెంబర్ సిస్టమ్ పెట్టవచ్చును, లేకపోతే కొన్ని పెట్రోల్ బంకులు రాత్రి మాత్రమే తెరుస్తాయని, కొన్ని పగలు తెరుస్తాయని, లేకపోతే లిమిటెడ్ అమౌంట్ మాత్రమే పెట్రోల్ పోస్తారని, ఈ రకమైనటువంటి ఆంక్షలు ప్రపంచంలో అనేక దేశాలు పెట్టాయి. మన దేశంలో ఆ రకమైనటువంటి ఆంక్షలు పెట్టకుండా మోదీ ప్రభుత్వం చేయగలిగింది. ఒక రకంగా ఇది అద్భుతం. ఎందుకంటే 140 కోట్ల మంది ప్రజలలో దాదాపు 100 కోట్ల మంది ప్రజలకి ద్విచక్ర వాహనమో చతుశ్చక్ర వాహనమో, 2 వీలరు 4 వీలరు ఉంది. ఒక ఇంట్లో 2 కన్నా ఎక్కువ వెహికల్స్ ఉన్నటువంటి ఇల్లు కూడాను దాదాపు 30 crore ఉన్నాయి ఈ దేశం. కాబట్టి గ్రామీణ అవసరాలకు కూడా పెట్రోల్ కావాలి. కాబట్టి ఇదంతా కూడా ప్రభుత్వము చాలా సమర్థవంతంగా, ఎఫిషియెంట్ గా మేనేజ్ చేసింది. ముందస్తు ప్లానింగ్ లేకుండా ఇది సాధ్యం కాదు. కాబట్టి గల్ఫ్ లో ఉన్న పరిస్థితులను ముందస్తుగా అంచనా వేసి యుద్ధం రావడానికి కనీసము 1-2 నెలల ముందు నుంచే యోజన జరిగి ఉంటుంది సాయి గారు, ఏదో ప్లానింగ్ జరిగి ఉంటుంది. లేకపోతే ఇది ప్రపంచంలోని ఇంత పెద్ద దేశం, అమెరికాలో కూడా పెట్రోల్ ధరల్ని పెంచాల్సి వచ్చింది. అమెరికాలో కూడాను పెట్రోల్ ఫ్యూయల్ స్టేషన్స్ లో పెద్ద పెద్ద క్యూస్ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఆస్ట్రేలియాలో అయితే మీరే చెప్పారు, రష్యా వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసర్స్. రష్యాలో కూడా సమస్య వచ్చిందా అన్నది నేను చదవలేదు, కానీ ఇది ఒక రకంగా చైనాలో ఆంక్షలు రకరకాలు, కమ్యూనిస్ట్ వ్యవస్థ కాబట్టి వాళ్ళు విధించారు. కానీ పెద్దగా ఆంక్షలు విధించకుండా మధ్యలో పుకార్ల వల్ల 1-2 రోజులు ఇబ్బంది అయింది తప్పితే, అది మన తెలుగు రాష్ట్రాలు తిమ్మిని బమ్మిని చేయగలిగే సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి అదర్వైజ్ మోదీ ప్రభుత్వం దీన్ని చాలా బాగా మేనేజ్ చేసినట్టు మనం, అంటే 1970 సూయజ్ క్రైసిస్ నుంచి మనము నేర్చుకున్నాము. ఈసారి ఈ క్రైసిస్ వచ్చేటప్పటికి ఈ దేశం సన్నద్ధంగా ఉంది. అంటే దేశం సన్నద్ధంగా ఉందంటే ఈ ఫ్యూయల్ మొత్తం అన్ని రంగాలు దీనికి పూర్తిగా సహకరించి రావడం వల్ల మనం ఒక రకంగా విజయం సాధించాలి. లేకపోతే చాలా దేశాల్లో వీధి పోరాటాల స్థాయికి దిగినాయి. అలాంటిది 140 కోట్ల దేశాలు, ఇంత సువిశాల దేశంలో అసలు ప్రజలు రోడ్ల మీదకి రావడం లేదు. చాలా గొప్ప విషయం సార్. ఇక్కడ ఇరాన్
ఇజ్రాయెల్ మధ్యన నలుగుతున్నాయి గల్ఫ్ దేశాలు. ఇజ్రాయెల్ అమెరికాతో కలిసి ఇరాన్ మీద దాడి చేస్తే ఇరాన్ వెళ్ళి గల్ఫ్ దేశాల మీద పడుతోంది. ఇది ముస్లిం దేశమే, ఇది ముస్లిం దేశం. ఈ గల్ఫ్ దేశాల మీదన ఇప్పుడు ఆధిపత్యం ఇక ఇరాన్ చేతికి వెళ్ళిపోయినట్టేనా అమెరికాను వదిలేసి? సాయి గారు, ఇది చాలా ఆసక్తికరమైనటువంటి ప్రశ్న. 57 ముస్లిం దేశాలు ప్రపంచంలో ఉన్నాయి. ఆర్గనైజేషన్ ఫర్ ఇస్లామిక్ కోఆపరేషన్ అనే పేరుతోటి అవి ఒక కూటమిగా ఉన్నాయి. మొత్తం 57 దేశాలు. దానిలో పూర్తి ముస్లిం దేశం కాకపోయినా ముస్లింలు 10%, 15% పాపులేషన్ లో ఉన్నా కూడా మన దేశం కూడా అందులో అబ్జర్వర్ స్థాయిలో ఉందనుకుంటాను నేను. అయితే ఇక్కడ ఇష్యూ ప్రధానంగా ఏమొచ్చిందంటే సార్, 3 అంశాలు ఇక్కడ ప్రధానంగా ప్లేలోకి వస్తుంది. మొట్టమొదటిది, అరబ్ దేశాలన్నీ కూడా చిన్న చిన్న దేశాలు. చిన్న దేశాలు కావడం వల్ల ఆ దేశాలు మొత్తం కూడా పెట్రోల్ బూమ్ వచ్చిన తర్వాత దాని మీద ఫోకస్ చేసినాయి తప్పితే సైన్యాన్ని వికసింపజేసేటటువంటి పనిలో పడలేదు. సైన్యాన్ని వికసింపజేసేందుకు బదులు ఆ డబ్బులేవో అమెరికాకి ఇచ్చేస్తే అమెరికా మనల్ని కాపాడేస్తుంది, మనకి అమెరికాకి బేసిస్ ఇస్తే సరిపోతుందన్న ఆలోచన దాదాపు అన్ని దేశాల్లో వచ్చింది. దీనికి వ్యతిరేకంగా ఉన్నటువంటి దేశం ఒకటి ఇరాక్, ఒకటి ఇరాన్. ఈ 2 ముస్లిం దేశాలే, పూర్తి అమెరికా, లిబియా కూడా. సో లిబియా, సిరియా, ఇరాన్ అండ్ ఇరాక్, ఈ 4 దేశాలు మాత్రమే. అయితే లిబియా ఇప్పుడు లేదు, అంటే గడ్డాఫీ వెళ్ళిపోయిన తర్వాత లిబియా ఇప్పుడు అంతర్యుద్ధంలో కొట్టుమిట్టాడుతోంది. సిరియా ఇప్పుడు అంతర్యుద్ధంలో కొట్టుమిట్టాడుతోంది. అదేవిధంగా ఇరాక్ ఈరోజు ఆర్థికంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. దీంతో ఇరాన్ తన యొక్క శక్తిని కన్జర్వ్ చేస్తూ వచ్చింది. ఇరాన్ తన యొక్క మిసైల్ ప్రోగ్రామ్ ని కానీ, పరమాణు కార్యక్రమం కానీ, మిగతా ఆయుధాలని నిర్మాణం చేయటం కానీ, అండర్ గ్రౌండ్ భూమిలో చాలా, అంటే బంకర్ బస్టర్ బాంబులకి కూడా దొరకనంత లోతున ఒక విశ్వామిత్ర సృష్టి చేయటంలో కానీ ఇరాన్ విజయం సాధించింది. చాలా విషయాల్లో అమెరికాకు, ఇజ్రాయెల్ కి కూడా విషయాల్ని తెలియనివ్వకుండా ఉంచగలిగింది. అనేక మంది ఇరానియన్ శాస్త్రవేత్తలు, సైనికాధికారుల్ని సమయాల్లో ఇజ్రాయెల్ చంపుతూ వచ్చింది. అయినప్పటికీ కూడా వాళ్ళ ప్రోగ్రాం పట్టు విడవలేదు. దీంతో ఈరోజు ఇరాన్ ఒక రీజనల్ పవర్ గా మారింది. అయితే ఇరాన్ ప్రధానంగా షియా దేశం. ముస్లింలో ఉన్నటువంటి 2 ప్రధానమైనటువంటి వర్గాలు షియా అండ్ సున్నీ. ఒక 72 శాఖలు వాళ్ళలో కూడా ఉన్నాయని చెప్తారు. అలావైట్ ముస్లిమ్స్ అని, అవని ఇవని, సరే వాటిలో మనం వెళ్ళక్కర్లేదు. షియా దేశమైనటువంటి ఇరాన్ మిగతా సున్నీ ప్రధాన దేశాలైనటువంటి అరబ్ దేశాల్లో ఉన్నటువంటి షియా మైనారిటీని ఉపయోగించుకుని ఆ దేశాల మీద ప్రెషర్ పాయింట్స్ గా వాడుతూ వచ్చింది. ఉదాహరణకి లెబనాన్ లో ఉన్నటువంటి హిజ్బుల్లా షియా గ్రూప్, యెమెన్ లో ఉన్నటువంటి హూథీలు, ఇది షియా గ్రూప్. హూథీలు షియా. అదేవిధంగా 3వ గ్రూపు బహ్రెయిన్ దేశంలో 85% జనాభా షియా, పాలకుడు సున్ని. పర్యవసానంగా ప్రజల్లో మతం ద్వారా షియా తిరుగుబాటు తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ రకంగా 3-4 ప్రెషర్ పాయింట్స్ ని పెట్టుకుని అరబ్ దేశాలను లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇంతకాలము సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కలిసి ఒక కూటమిగా ఉండడానికి ప్రయత్నం చేసి వాళ్ళు ఇస్లామిక్ ప్రపంచానికి నాయకత్వం వహించాలనుకుంటున్నారు. ఈ 2 ధృవాలతో పాటు 3వ దేశం తుర్కియే వాస్తవానికి చిట్ట చివరి ముస్లిం మహాసామ్రాజ్యం, ఖలీఫా రాజ్యం ఏదైతే ఉందో అది తుర్కియలో చాలా కాలం వరకు తుర్కియే ఆధిపత్యంలోనే మొత్తం ముస్లిం ప్రపంచం అంతా ఉంది. అరబ్ దేశాలన్నీ కూడాను తుర్కియే పాదాల కిందే ఉండేవి. మక్కా మదీనాలు ఉన్నప్పటికీ కూడాను అరబ్ దేశాలపైన తుర్కియే ఆధిపత్యం ఉండేది. ఆటమన్ తుర్క్స్ అని అంటారు వాళ్ళది. వాళ్ళని 1918 ప్రాంతంలో తొలగించింది బ్రిటిష్ వాళ్ళు. తొలగించేటప్పటికి పోయింది. కాబట్టి టర్కిష్ పాలకుల మనస్సుల్లో తాము మళ్ళీ ముస్లిం సమాజానికి నాయకులు కావాలి. కాబట్టి ముస్లింలలో ప్రధానంగా ఈ 3 ఆధిపత్య వర్గాలు ఉన్నాయి. ఈ 3 కూడాను ప్రపంచాన్ని తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఒకటి ఇరాన్, ఒకటి సౌదీ అరేబియా, యుఏఈ కూటమి. ఇప్పుడు ఆ కూటమిలో కూడాను యెమెన్ విషయంలో తేడా వచ్చింది.
యెమెన్ విషయంలో ఈ మధ్య తేడా వచ్చింది. యుఏఈ స్థావరాల పైన సౌదీ దాడి చేసింది. అదేవిధంగా తుర్కీ మూడవది. తుర్కీ నేటోలో సభ్య దేశం అది. ఎందుకంటే తుర్కీ యూరోప్ లోకి వస్తుంది. ఒక పార్ట్ ఆఫ్ తుర్కీ యూరోప్ లో ఉంది కాబట్టి అది యూరోపియన్ యూనియన్ లోనూ ఉంది, అదేవిధంగా నేటోలో. పర్యవసానంగా ఈ 3 దేశాల మధ్య ప్రస్తుతం ఇస్లామిక్ ప్రపంచం పైన ఆధిపత్యం కోసం పోరాటం. ఇస్లామిక్ ప్రపంచం అంతా కూడాను కలిసికట్టుగా ఉంటుంది అన్నది ఒక అత్యద్భుతమైన భ్రమ సాయి. ఎందుకంటే ఈరోజు మీరు ప్రపంచ మ్యాప్ని తీసుకుని కూర్చుంటే మీకు తేడా తెలిసిపోతుంది. యుఏఈకి సౌదీ అరేబియాకి పడదు. కువైట్ ని మింగడానికి ప్రయత్నించింది ఇరాక్. ఇరాక్ కి మధ్య 8 సంవత్సరాల యుద్ధం జరిగింది. అదేవిధంగా పాలస్తీనియన్ల గురించి ఎంత మాట మాట్లాడినా ఒక్క పాలస్తీనియన్ ని తన దేశంలోకి జోర్డన్ రానివ్వదు, ఈజిప్ట్ రానివ్వదు. ఈజిప్ట్కి వాస్తవానికి గాజాతో సరిహద్దు ఉంది, రానివ్వదు. అదేవిధంగా మీకు ఈ ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి పడదు, పాకిస్తాన్కి ఇరాక్కి పడదు. కాబట్టి ముస్లిం ప్రపంచము యునైటెడ్, వీళ్ళందరూ ఒకటి అన్నది ప్రపంచంలోని అతిపెద్ద భ్రమ. ఎవరిది వాళ్ళకే, ఏ లెక్క వాళ్ళదే. ఆయిల్ ధరల విషయంలో కూడాను తీవ్రమైన అభిప్రాయ భేదాలు వచ్చినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. ముస్లింలలో చాలా దేశాలు ఇప్పటికే ఇజ్రాయెల్తో ఒప్పందాలు చేస్తున్నాయి. ఇజ్రాయెల్ని గుర్తించము అన్నటువంటి ఈజిప్ట్ కానీ, జోర్డన్ కానీ, ఈ దేశాలన్నీ కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ తోటి చర్చలు జరుపుతున్నాయి, ఇజ్రాయెల్ తోటి సంబంధాలు నెలకొల్పుకుంటున్నాయి. సౌదీ అరేబియా, యుఏఈ కూడా ఈ పద్ధతిలో ఇప్పుడు ముందుకు వస్తున్నాయి. కాబట్టి ఇస్లామిక్ ప్రపంచం అనేది ఒకటి ఉందన్నది ఒక భ్రమ, వాళ్ళలో యూనిటీ ఉందన్నది ఇంకా పెద్ద భ్రమ, వాళ్ళకి ఒక నాయకుడు ఉన్నాడు అన్నది మూడవ భ్రమ. ఇరాన్ ఎదిగినప్పటికీ కొన్ని ముస్లిం దేశాలు మాత్రమే ఇరాన్ వైపు వెళ్ళే అవకాశం ఉంది. ఇరాన్ మళ్ళీ తన బలాన్ని ఉపయోగించుకుని అరబ్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ అరబ్ దేశాల పైన ప్రెషర్ పాయింట్స్ గా హూథీలను కానీ, లేకపోతే హిజ్బుల్లాని కానీ, ఇంకొకళ్ళని కానీ ఉపయోగించేటటువంటి అవకాశం ఉంది. నిజానికి కాసిం సులేమాని అమెరికా చంపేసింది ఇరాన్ యొక్క చాలా కీలకమైనటువంటి సైనికాధికారి. ఇరాక్ లో చేసిన పనది. ఆ పని చేస్తున్న సందర్భంలోనే ఇరాక్ లో ఆయనని చంపడం జరిగింది. కాబట్టి అంత తొందరగా ఇరాన్ యొక్క నాయకత్వాన్ని అన్ని ముస్లిం దేశాలు అంగీకరించే పరిస్థితి ఉండదు. కానీ కొన్ని దేశాలు తమ ఆర్థిక అవసరాల కోసం ఇరాన్ దగ్గరికి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఫైనల్ గా ఒక్క చెప్పండి, ఈ అంటే మొన్నటి శాంతి ఒప్పందం అంటే ఇప్పటికి 3 సార్లు యుద్ధ విరమణ అంటాం, మళ్ళీ యుద్ధం జరగటం జరిగింది. మళ్ళీ ఇప్పుడు పరిస్థితి అట్లాంటిదే జరుగుతుందా, లేకపోతే శాశ్వత యుద్ధంగా కానీ లేదా శాశ్వతమైనటువంటి విరమణ కానీ జరిగే అవకాశం ఉంటుందా? సాయి గారి యుద్ధం యొక్క తీవ్రత తగ్గింది. అంటే మొదటి దశలో ఇరాన్ని లొంగ తీసుకోవడం కోసం ఎంత భీకరమైనటువంటి దాడులు జరిగినాయో ఆ తీవ్రత లేదు. అమెరికాకి కూడా ఒక బాక్సింగ్ మ్యాచ్ ఒక 20 రౌండ్స్ వరకు జరిగిన తర్వాత ఇద్దరు కూడా ఓటమిని అంగీకరించకపోతే తూలుతూ ఉంటారు, కొట్టడానికి ప్రయత్నిస్తారు, ఒకరినొకడు తప్పించుకుంటూ ఉంటాడు, కానీ రౌండ్ ముగియదు, వాళ్ళు ఆ బాక్సింగ్ రింగ్ ని వదలరు. ఆ రకంగా ప్రస్తుతం ఉంది, కానీ తీవ్రత తగ్గింది సాయి గారు. ఎందుకంటే హార్ముజ్ జలసంధి అనేది ఇరాన్ కి కూడా అవసరం. కాబట్టి ఇది క్రమేపీ తీవ్రత తగ్గుతూ వస్తుంది అన్నది నా అంచనా. ఎందుకంటే సుదీర్ఘ కాలము పోరాడేటటువంటి నేచరే గనక అమెరికాకి ఉన్నట్టయితే ఈ పాటికి సైన్యాన్ని దింపాలి. సైన్యాన్ని దింపి ఇరాన్ నేలలోకి వెళ్లకుండా ఇరాన్ని ఓడించడం అసాధ్యం సాయి. కాబట్టి మీరు గాలిలో ఎంత ఫైరింగ్ చేస్తే ఏమి, వైమానికంగా ఎంత దాడులు చేస్తేనేమి. కాబట్టి ఈ మొత్తము ఏదైతే ఉందో ఇరాన్ ప్రజల యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీయలేదు, అంతర్గతంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటును రగిలించలేకపోయింది. మహిళలు, గేస్, లెస్బియన్స్ ఇట్లాంటి ఫోర్సెస్ తోటి అక్కడి ప్రభుత్వాన్ని దెబ్బతీద్దామన్నటువంటి ప్రయత్నము విఫలమైంది. కాబట్టి ఇరాన్ తట్టుకుని నిలబడగలదు. ఇరాన్ లో గ్రౌండ్ ఇన్వేషన్ జరగకుండా ఇరాన్ని కొట్టలేదు. కాబట్టి యుద్ధం క్రమేపీ దాని తీవ్రత తగ్గుతుంది. ఏ రకంగానైతే యుక్రెయిన్ లో కూడా
ప్రారంభ దశలో ఉన్నటువంటి వేగము ఇప్పుడు లేదు. వాడు ఒక డ్రోన్ దాడి చేస్తాడు, వీడు ఒక డ్రోన్ దాడి చేస్తాడు, ఆ తరహా యుద్ధాలు జరుగుతున్నాయి తప్పితే, అయితే కీవ్ మీద దాడి చేస్తుంది రష్యా, లేకపోతే ఏదో ఆయిల్ రిఫైనరీ మీద దాడి చేస్తారు, ఈ ఈ రకమైనటువంటి పోరాటం జరుగుతుందే తప్ప ఏ రకంగానైతే యుక్రెయిన్ రష్యా యుద్ధం పూర్తిగా వార్తల్లో చివరి పేజీకి వెళ్ళిపోయింది, అదే రకంగా ఈ క్రమేపీ ఈ యుద్ధం యొక్క తీవ్రత తగ్గుతూ వస్తుంది. బ్యాక్ ఛానల్ చర్చలు కూడా జరుగుతున్నట్లు ఒక మిత్రుడు, ఆ ప్రాంతానికి సంబంధించి అధ్యయనం చేసే మిత్రుడు చెప్పడం ఏంటంటే, పైకి ఎన్ని మాట్లాడుకున్నా ఇరాన్ కానీ అమెరికా కానీ క్రమేపీ ఇవి తగ్గించడానికే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇరాన్కి కూడా పునర్నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం, కొత్త నాయకత్వాన్ని బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం. ఇరాన్లో కూడా అంతర్గత సమస్యలు చాలా ఉన్నాయి. ఐఆర్జిసి ఇప్పుడు అంటే ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ఏదైతే ఉందో, డైరెక్ట్ గా అయతుల్లాకే రిపోర్ట్ చేసే గ్రూప్, ఆ గ్రూప్ ఆధిపత్యం పెరిగిపోతే సివిలియన్ ప్రభుత్వము బలహీనపడుతుంది. అందుకే మీరు చూసినట్టయితే పెజెష్కియాన్ కొన్నిసార్లు కనిపిస్తారు, కొన్నిసార్లు కనిపించరు, కొన్నిసార్లు ప్రకటన చేస్తారు, కొన్నిసార్లు చేయరు. ఇదంతా కూడాను ఇరాన్ లో కూడా అంతర్గతంగా చాలా మలగులాలు పడుతున్నది తెలుస్తుంది. ఇప్పటి వరకు ఖమేనీ అనుచరుడు ఎవరైతే, కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆయన బహిరంగంగా ప్రజల్లోకి రాలేదు, తండ్రి అంత్యక్రియల్లో కూడా ఆయన కనపడలేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే అంతర్గతంగా ఇరాన్ లో కూడా నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. కాబట్టి ఇది కొంతకాలం నడుస్తుంది కానీ గ్రాడ్యువల్ గా టేపర్ ఆఫ్ అవుతుంది. అమెరికా ఇంట్రెస్ట్ ఒక రకంగా ఈ ప్రాంతంలో అయిపోయినట్టే. అమెరికాని ఈ అరబ్ దేశాలు ఇక నమ్మడం కష్టం, ఎందుకంటే తమ మీద దాడులు జరుగుతున్నప్పుడు అమెరికా రక్షించలేదు, భారీగా నష్టపోయింది. ముఖ్యంగా సౌదీ అరేబియా కానివ్వండి, ఖతర్ కానివ్వండి, ఈ దేశాలు చాలా భారీగా నష్టపోయినాయి. ఇది కూడా కొంచెం వాటికి కూడాను ఒకసారి 1-2 సార్లు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఓవరాల్ గా యుద్ధం క్రమేపీ బలహీనపడుతూ వస్తుందని నాకు అనిపిస్తోంది సాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పరిస్థితి. యుద్ధ వాతావరణం తగ్గినట్టు తగ్గి ఒక్కసారిగా పెరిగి ప్రపంచాన్ని కుదిపేస్తున్న సందర్భంలో జరగబోయే భవిష్యత్ అవకాశం ఎలా ఉంది?